అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తోతాపూరి మామిడికాయలకు సంబంధించి అక్కడ రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరికీ నేను మద్దతు తెలుపుతానని చెప్పి బెంగళూరు నుంచి డైరెక్ట్ గా బంగారుపల్లికి హెలికాప్టర్లో వచ్చారు. ఇక్కడ నాకు బాగా విస్తుగొలిపిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మెడలో ఆకుపచ్చ కండవ వేసుకున్నాడు. ఈ ఆకుపచ్చ కండవ బేసిక్ గా రైతులకు సంబంధించి రైతులకు న్యాయం చేసేవాళ్ళు వేసుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆకుపచ్చ కండవ ఎందుకు వేసుకున్నారో, బేసిక్ గా ఆయన మెడలో ఆకుపచ్చ కండవ చూడగానే అసలు ఏం జరుగుతుందిరా అనిపిస్తుంది నాకే. ఏంట్రా ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఆకుపచ్చ కండవ ఎందుకు వేసుకున్నాడు అని నాకు అనిపిస్తుంది. దీనికి కారణాలు ఏంటో నేను మీకు చెప్తా. అమరావతి ఉద్యమం మీకు తెలుసు. అక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆంధ్ర రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం 34,000 ఎకరాలు రైతులు రాజధానికి ఇస్తే ల్యాండ్ పూలింగ్ లో భాగంగా వాళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికో, నారా లోకేష్ గారికో, నారాయణ గారికో, లేకపోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకో కాదు, ప్రభుత్వానికి ఇచ్చారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టాడు, ఎంత దారుణంగా హింసించాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఆకుపచ్చ కండవాలు వేసుకొని దాదాపుగా 30,000 మంది రైతులు రోడ్ల మీద దీక్షలు చేస్తుంటే వాళ్ళందరి మీద పోలీసులను పెట్టి ఉక్కుపాదం ఎందుకు మోపాడు, వాళ్ళందరి ఊళ్ళ చుట్టూ ఇనప కంచెలు ఎందుకు వేపించాడు, వాళ్ళకి మొహం చూపించాల్సి వచ్చిందని ఒక పరదాలు కట్టుకొని ఎందుకు తిరిగాడు, బ్యారికేడ్లు కట్టుకొని ఎందుకు తిరిగాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 34,000 మంది రైతులు తిరుపతికి, అమరావతి టు తిరుపతి యాత్ర చేస్తుంటే వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాడు. అమరావతి నుంచి అరసవెల్లి యాత్ర చేస్తుంటే అదే రైతుల మీద ప్లాస్టిక్ బాటిల్ లేపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీ మోకల్ని, కిరాయి గుండాలని పెట్టి వాళ్ళ మీద బాటిల్ చేపించి వాళ్ళకి వ్యతిరేకంగా ర్యాలీలు చేపించి వాళ్ళని ఎంత మానసిక క్షోభకి జగన్మోహన్ రెడ్డి గురి చేశాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అందరికీ సాగునీళ్లు కావాలి అని గత ఎంతో కాలంగా ఉన్న ప్రభుత్వాలన్నీ ఆ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని తొందరగా పూర్తి చేయాలని చెప్పి విపరీతంగా ప్రయత్నాలు చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని నీరుగార్చిన విషయాన్ని ఇంకా జనాలు ఎవరు మర్చిపోవాలా. అమరావతి రైతుల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన దాష్టికాలని ఎవరు మర్చిపోవాలా. పోలవరం అసలు కట్టకుండా పూర్తిగా నిర్వీర్యం చేసి చంద్రబాబు నాయుడు వల్లే డయాఫ్రమ్ వాల్ కూలిపోయిందని చెప్పి విపరీతమైన విష ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులు కాదా. పట్టిసీమ నీళ్లు ఇస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడుకి పేరు ఎక్కడ వస్తుందో అని 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చాన్నాళ్ల పాటు పట్టిసీమ మోటార్లు కూడా ఆన్ చేయకపోతే రైతులందరూ తీవ్రమైన ఇబ్బందులకు గురైతే ఇంత వ్యతిరేకత మూటగట్టుకుంటామనే భయంతో జగన్మోహన్ రెడ్డి ఆ బటన్లు నొక్కి పట్టిసీమ నీళ్లు ఇవ్వలేదా. నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి ఉన్నాడైతే రైతుల దగ్గర నుంచి ధాన్యం కొని నెలలు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాడో జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చిత్తూరులో ఇప్పుడు తోతాపూరి కాయలకు సంబంధించి రేటు లేదు అని జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు, జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా మాట్లాడుతున్నారు. 2019 నుంచి 2024 5 సంవత్సరాల పాటు తోతాపూరి కాయలకు వచ్చిన దిగుబడి ఎంత, వాళ్ళని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది, వాళ్ళ వెనకాల వాళ్ళకి అండగా ఆ ప్రభుత్వం ఎక్కడ నిలబడింది అనే విషయాలకు సమాధానం చెప్పిన తర్వాత ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గాని, జగన్మోహన్ రెడ్డి గాని రైతులను పరామర్శిస్తే చాలా బాగుండేది. కిరాయి మనుషుల్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని చెప్పి 4 టాటర్లను తీసుకొచ్చి రోడ్డు పక్కన పెట్టి ఆ టాటర్లో ఉన్న మామిడికాయలన్నీ రోడ్డు మీద పోసి కేవలం పైశాచిక ఆనందం కోసం, పబ్లిసిటీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి స్టంట్స్ చేస్తున్నారని జనాలందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితి. నిజంగా మీ యాత్రలో రైతులే ఉంటే జగన్మోహన్ రెడ్డి మైకు తీసుకొని ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆ రైతులతోటి మాకున్న ఇబ్బంది ఇది అని ఎందుకు మాట్లాడించట్లేదు? జగన్మోహన్ రెడ్డి పక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎవరైతే పల్ప్ ఫ్యాక్టరీలకు ఒక ఓనర్, ఆయన రైతుల దగ్గర నుంచి 8 రూపాయలకి ప్రభుత్వం ప్రతి కేజీకి చెల్లించండి, మేము 4 రూపాయలు చెల్లిస్తామని చెప్పి పల్ప్ ఫ్యాక్టరీల యజమానులందరికీ ఆదేశాలు జారీ చేస్తే పెద్దిరెడ్డి ఒక సిండికేట్
సిండికేట్ ఏర్పాటు చేసి అక్కడ 2.5కి 3 రూపాయలకి మామిడికాయలు కొంటున్నమాట వాస్తవం కాదా? ఇది చిత్తూరులో ఉన్న మామిడి రైతులందరికీ తెలియని ఇదని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడా? 8 రూపాయలు రైతులకి పల్ ఫ్యాక్టరీలు ఇవ్వాలి అని ఆదేశాలు ఇచ్చారు. 4 రూపాయలు మేము పెట్టుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 3 నెలల ముందే దీన్ని చెప్పడం జరిగింది. అది ఆచరణలోనే ఉంది. ఎప్పుడూ లేని విధంగా 3,08,000 మెట్రిక్ టన్నులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం తోతాపూరి కాయల్ని కొని ఆ రైతులందరి అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. ఇది వాస్తవం కాదని చెప్పే దమ్ము జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ ఉన్నాయా? పెద్దిరెడ్డి ఎందుకు ఈ సిండికేట్ ను ఫామ్ చేశావు అని జగన్మోహన్ రెడ్డి అడిగే దమ్ముందా? వీళ్లే ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి వీళ్లే 8 రూపాయలు చెల్లించమంటే 3 రూపాయలకి 3.5కి రైతుల్ని బెదిరించి భయపెట్టి కొంటారు రైతుల దగ్గర. వీళ్లే రేట్ లేదని ఇష్టం వచ్చినట్లుగా బయటకు వచ్చి మాట్లాడతారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే కర్ణాటక మంత్రి, ఉక్కు శాఖ మంత్రి, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక లెటర్ రాశారు. 16 రూపాయల 16 పైసలు ప్రతి కేజీకి చెల్లించండి, 2,50,000 మెట్రిక్ టన్నుల మామిడికాయలు ఉన్నాయి, అవి కొనండి అని చెప్పి ఒక లెటర్ రాశారు. ఎవరి గురించి? కర్ణాటక ప్రభుత్వం గురించి రాశారు. దానికంటే ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారికి ఇక్కడ మామిడి రైతులకి రాబోతున్న కష్టాలను ఊహించి ఆయన ముందుగానే మేల్కొని లెటర్ రాశారు. మా రైతులకు న్యాయం చేయండి, మా రైతులకు న్యాయం చేయడంలో మీ వంతు పాత్ర కూడా పోషించండి అని చెప్పి ఆయన లెటర్ రాశారు. ఆ కుమారస్వామి గారికి ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు లెటర్ రాశారో 1616 రూపాయలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్ అన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, కూటమి ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తుందని విపరీతమైన విష ప్రచారం చేశారు ఆ 2 రోజులు. ఆ వెంటనే చిత్తూరు జిల్లాలోకి కర్ణాటకకి సంబంధించిన వ్యాన్స్ రాకుండా చిత్తూరు కలెక్టర్ గారు బ్యాన్ విధించాడు. ఈ మామిడికాయలు తీసుకొచ్చే ట్రక్కులు గాని, ట్రాక్టర్లు గాని, వ్యాన్లు గాని రాకుండా బ్యాన్ విధించారు. ఎందుకు? అక్కడ 1616 రూపాయల రేట్ ఉంది కదా, అక్కడ అమ్ముకోండి అనే ఉద్దేశంతో. ఇక్కడ అంత రేట్ లేదు, 12 రూపాయలు వేస్తున్నారు ఈ గవర్నమెంట్ వాళ్ళు. మరి అదే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. దయచేసి మా కర్ణాటక రైతుల్ని మీ రాష్ట్రంలోనికి రానివ్వకుండా చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు బ్యాన్ విధించాడు, ఈ బ్యాన్ వెత్తేయండి, మా రైతులను కూడా మీరు ఆదుకోండి అని చెప్పి ఆయన ఒక లెటర్ రాశాడు. ఈ మాటలు వాస్తవం కాదా? నిజంగా కర్ణాటకలో 16 రూపాయలు ఇస్తుంటే వాళ్ళ వ్యాన్లు మన దగ్గరికి ఎందుకు వస్తాయి 12 రూపాయలకు అమ్మటానికి? జగన్మోహన్ రెడ్డి మనుషులు గాని, జగన్మోహన్ రెడ్డి గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గాని, ఎవరైనా గాని కర్ణాటక వెళ్ళి ఒకసారి చూడండి. మండీల దగ్గర పరిస్థితి ఎలా ఉందో, పల్ ఫ్యాక్టరీల దగ్గర పరిస్థితి ఎలా ఉందో, అక్కడ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రతి కేజీకి 4 రూపాయలు చెల్లిస్తామని చెప్పి ఒప్పుకున్న తర్వాత ఆ కార్యక్రమం అంతా జరుగుతున్న పక్షంలో ఇప్పుడొచ్చి కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ రాజకీయంగా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఈ భరోసా యాత్ర, పరామర్శ యాత్రల పేరుతోటి బల నిరూపణ యాత్రలు చేస్తున్న పరిస్థితి ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ మెడలో ఆకుపచ్చ కండవ వేసుకుంటేనే నాకెందుకో ఆ దెయ్యాలు వచ్చి దేవుడి దగ్గర దండం పెడుతున్నట్టు అనిపిస్తున్నాయి. ఇన్ని దారుణాలు 5 సంవత్సరాల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసి ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుల్లాగా, ఆయన ఏదో జనోద్ధారకుల్లాగా ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మందిని 5 సంవత్సరాల పాటు పీడిచ్చి పీక్కొని తిన్న ఈ వ్యక్తి వాళ్ళకండగా ఉంటా వీళ్ళకండగా ఉంటా అని మాట్లాడుతుంటే నిజంగా చూసి ఏడవాలో నవ్వాలో తెలియట్లా. జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిని చూసి జాలి పడాలో ఆనందపడాలో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో. ఇంత దారుణంగా నీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండుకో అక్కడ సిండికేట్ ఫామ్ చేసి రైతుల్ని నష్టం చేస్తుంటే వాళ్ళని ప్రశ్నించాల్సింది పోయి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉపయోగం ఏంటో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. నిజంగా ఇది భరోసా యాత్ర అయితే, రైతుల కోసమే జగన్మోహన్ రెడ్డి యాత్ర చేస్తే, ఈ యాత్రలో మామిడి రైతులు ఎవరు పాల్గొన్నారో వాళ్ళ చేత ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడించలేదు? పైగా పోలీసులు లాఠీ చార్జ్ చేశారని చెప్పి ఆ బులుగు మీడియా అంతా విపరీతంగా హైలైట్ చేస్తుంది. నిజంగా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే ఆ వీడియోలు ఉండాలి కదా మీ దగ్గర. ఒక్క వీడియో అన్న తీకుండా ఉంటారా వైసీపీ వాళ్ళు? అక్కడ ఉంది కదా, బులుగు ఛానల్స్ అన్ని అక్కడే ఉన్నాయి కదా, కవర్ చేస్తున్నాయి కదా. ఏమీ ఆధారాలు ఉండవు, ఊరికే మసి గొడ్డని తీసుకొచ్చి జనాల మీద వేసి వాళ్ళందరికీ మసి పూయాలి, బురద అందరికీ పూయాలి, అబద్ధాలు చెప్పాలి, వండి వార్చాలి, ఈ అబద్ధాలే నిజమని జనాల చేత నమ్మించాలి. ఇంకా ఇదే రాజకీయ దృక్కోణంలో రాజకీయాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నిజంగా జాలి పడాల్సిన పరిస్థితి ఆంధ్ర
రాష్ట్ర ప్రజలకు ఉంది. దయచేసి ఇట్లాంటి చేష్టాలు, ఈ పనికిమాలిన పనులు ఆపుకుంటే చాలా బాగుంటది. నిజంగా ప్రభుత్వం 4 రూపాయలు ఎక్స్ట్రా ఎత్తుంది, 12 రూపాయలు, రైతులు సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా లేదా, లేకపోతే వాళ్ళకి ఇంకెంత కావాలి, ఇట్లాంటి వివరాలు తీసుకొని మాట్లాడాల్సింది పోయి ఇష్టం వచ్చినట్లుగా ఇక్కడికి పోతే అక్కడ బల నిరూపణలో ప్రతి ఒక్క నాయకుడికి టార్గెట్లు, ఎంతమందిని తీసుకురా అంతమందిని తీసుకురా అని. ఆఖరికి యాత్రలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మందను పుష్కా పంచుతుంటే వైసీపీ సంబంధించిన కార్యకర్తలు కొట్టుకుంటే ఒక వ్యక్తికి విపరీతమైన తలకాయ గాయం అయితే అక్కడున్న ఎస్ఐ గారు, బంగారుపల్లి ఎస్ఐ గారు ఆయన కర్చీఫ్ చుట్టి ఆయన అంబులెన్స్ లో హాస్పిటల్కి తీసుకెళ్లిన పరిస్థితి. ఎక్కడికి పోయినా ఇట్లాంటి దరిద్రాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి చేస్తానే ఉన్నాడు. కావాలని చేస్తాడో మరి అనుకోకుండా దొరుకుతాయో కూడా జనాలకి తెలియని పరిస్థితి. చుట్టూ రోప్ పార్టీ ఉంది. మొన్నటిదాకా రోప్ పార్టీ ఏది, పోలీసు లేరు అని రచ్చరచ్చ చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చుట్టూ రోప్ పార్టీ ఉంది. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందు దాదాపుగా 40-50 మంది పోలీసులు రోప్ పట్టుకొని ఎవరిని ఆ వెహికల్ పరిసరాల్లోకి రానివ్వకుండా, ఎందుకంటే తొక్కేస్తాడని భయంతో రానివ్వకుండా జాగ్రత్త చేస్తుంటే ఒక చిన్న పిల్లని ఆ కారు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి ముద్దాడడం. ఈ పిఆర్ స్టంట్లు కాదా? ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరుగుతున్నాయా? ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే సలహాదారులు ఇచ్చేటువంటి సలహాలు సూచనలతో చేస్తున్నటువంటి పిఆర్ స్టంట్లు కాదా? సిగ్గు శరం పెట్టుకొని, మానం మర్యాద పెట్టుకొని రాజకీయాలు హుందాగా చేయటం నేర్చుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నమస్కారం.